సొంతింటి కల నెరవేర్చుకునే మధ్యతరగతి జీవులే వారి టార్గెట్. ప్రీ లాంచ్లు, తక్కువ ధరలో ప్లాట్లంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. తీరా ఇన్వెస్ట్ చేసిన తర్వాత ప్లాట్లు ఇవ్వడం కాదు కదా, అసలు నిర్మించేందుకే ఏళ్లకేళ్లు టైం తీసుకుంటారు. పైగా ఇంకా ఎప్పుడు కడతారని ప్రశ్నిస్తే బెదిరిస్తారు కూడా. మొత్తంగా చివరికి బాధితులు మాత్రం రోడ్డున పడ్డం ఖాయం. హైదరాబాద్లో సరిగ్గా ఇలాగే జరిగింది. ఇక్కడ చూడండి, ఈ బ్రోచర్ మీద బిల్డింగ్ చూసారా? సరిగ్గా మీ ఫ్లాట్ కూడా ఇలాగే ఉంటుంది. జస్ట్ మా ప్రీ లాంచ్ ఆఫర్ తీసుకుంటే చాలు. ఆలోచించిన ఆశాభంగం. రండి, త్వరపడండి, టైం తక్కువగా ఉంది, లేట్ అయితే లాస్ అవుతారు. ఇదండి రియల్ మాయా. అంతా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ మాయాజాలం. సీన్ కట్ చేస్తే ఏళ్లు గడిచినా ఆ బిల్డింగ్ కట్టాల్సిన స్థలం ఇదిగో ఇలా ఖాళీగానే ఉంటుంది. అంటే బ్రోచర్ల మీద మాత్రమే వారు బిల్డింగ్స్ కట్టేస్తారు. ఇందుకోసం జనాన్ని ముంచేస్తారు. ఇదే కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థల నైజం. హైదరాబాద్ లో సరిగ్గా ఇలాగే జరిగింది. ప్రీ లాంచ్ పేరుతో భారతి బిల్డర్స్ అనే సంస్థ జనానికి కుచ్చుటోపీ పెట్టింది. భారతి బిల్డర్స్ దెబ్బకు 700 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సరిగ్గా 5 ఏళ్ల క్రితం భారతి బిల్డర్స్ భానూరు, కొంపల్లిలో వెంచర్స్ స్టార్ట్ చేస్తున్నామని ప్రకటనలు గుప్పించింది. ప్రీ లాంచ్ పేరుతో ప్రకటనలు ఇచ్చింది. ఇప్పుడు తీసుకుంటే తక్కువ ధరకే ప్లాట్ దొరుకుతుందని ఆశ కల్పించింది. భారతి బిల్డర్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా మూల్పూరి శివరామకృష్ణ, చైర్మన్ గా దూపాటి నాగరాజు, సీఈఓగా పొన్నారి ఉన్నారు. వీరంతా ఒక్కొక్కరి దగ్గర 10 లక్షల నుంచి 1.5 కోటి రూపాయల వరకు వసూలు చేశారు. ఆ తర్వాత ప్రాజెక్టు స్టార్ట్ చేస్తారని అందరూ భావించారు. కానీ జనం దగ్గర వసూలు చేసిన సొమ్ములు కాకుండా వారికి ఇంకా డబ్బులు అవసరం వచ్చాయని సునీల్ అహూజా అనే వ్యక్తి దగ్గర 47 కోట్లు అప్పు తీసుకున్నారు. కానీ అతడు అప్పు ఇచ్చినట్లు ఇస్తూనే కంపెనీలో భాగస్వామిగా చేరాడు. దీంతో భారతి బిల్డర్స్ సంస్థ కాస్త శ్రీ భారతి బిల్డర్స్ గా మారింది. ఈ క్రమంలో సునీల్ అహూజాకు, శివరామకృష్ణకు మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ప్రాజెక్టు మొత్తాన్ని సునీల్ స్వాధీనం చేసుకున్నారు. 2 ఏళ్లలోపు ప్లాట్లు కట్టి అప్పగిస్తామన్న శివరామకృష్ణ 5 ఏళ్లైనా పూర్తి చేయలేదు. భారతి బిల్డర్స్ కనీసం 25% పనులు కూడా పూర్తి చేయలేదని బాధితులు చెబుతున్నారు. ఎప్పుడు బిల్డింగ్ నిర్మిస్తారని అడిగితే అదిగో ఇదిగో అని సాకులు చెప్పారంటున్నారు. ఇప్పుడు ల్యాండ్ కూడా సునీల్ అహూజాకు అమ్మేసినట్లుగా చెబుతూ ఉండడంతో మా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో భారతి బిల్డర్స్ తో పాటు సునీల్ అహూజాపై సైబరాబాద్ ఆర్థిక నేరం విభాగంలో కేసు నమోదయ్యింది. అయితే తమకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదంటున్నారు బాధితులు. 700 ఫ్యామిలీస్ ఉన్నాయి. ప్రాజెక్ట్ టోటల్ 2 ప్రాజెక్ట్స్, బానూర్ అండ్ కోంపల్లి, 2 ప్రాజెక్టులలో 700 ఫ్యామిలీస్ ఉన్నాయి. సో మేమేం రిక్వెస్ట్ చేస్తున్నామంటే, యూ కమ్ ఫార్వర్డ్, ముందుకు వచ్చి మాట్లాడు, నీకేం కావాలి ఏంటి, సెటిల్మెంట్ చేసేది ఉంటే నువ్వు ఎప్పుడో చేసేవాడివి. ఇంత టైం వేస్ట్ చేయవు, మా టైం వేస్ట్ చేయవు, నీ టైం వేస్ట్ చేసుకోవు. నీకు లేదు కాబట్టి యూఆర్ డూయింగ్ ఆల్ దిస్ ఫస్ట్. నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే బయటికి వచ్చి మాట్లాడు. ఇప్పటికి ఆల్మోస్ట్ 4 years అయింది సార్ ప్రీ లాంచ్ ఆఫర్ అని పెట్టి. 4 years అయింది. కేసు ఫైల్ చేస్తే కేసు ఒక్కరు కూడా కేసు తీసుకోవట్లేదు. మేము మోసపోయి ఉన్నాం. అఫ్ కోర్స్ మేము పెట్టినాం డబ్బులు.